వెల్కమ్ టు V999 న్యూస్. కూటమిలో చేరే ప్రసక్తే లేదని వైసీపీకి చెందిన పలువురు జీవీఎంసీ కార్పొరేటర్లు తెలిపారు. జీవీఎంసీ మేయర్పై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు కూటమిలో చేరామని ఒత్తిడి తీసుకున్నారని పేర్కొన్నారు. మరి ఈ రోజు వైసీపీ పార్టీలో మాకు ఇంత గౌరవం దక్కింది. మరి మాకు చాలా మంది ప్రబలం చేస్తున్నారు, పార్టీ మారిపోమని బెదిరిస్తున్నారు. ఎంతమంది మమ్మల్ని బెదిరించినా, ఎంతమంది మమ్మల్ని రిక్వెస్ట్ చేసినా మా పార్టీ వైఎస్ఆర్ పార్టీ, మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి మాకు వైసీపీలో రాగానే మాకు గౌరవం దక్కింది. కార్పొరేటర్ గా మాకు అవకాశం వచ్చింది, గెలిచాము. అలాగే ఈ రోజు మా ఈస్ట్ లో ఉత్తరాంధ్ర జిల్లాకి సంబంధించినటువంటి కోఆర్డినేటర్ గా కురసాల కన్నబాబు గారిని నియమించారు. అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ జిల్లా అధ్యక్షులుగా మరి అమర్నాథ్ గారిని నియమించారు. అలాగే బొత్స సత్యనారాయణ కూడా మాకు అండగా ఉన్నారు. మరి ఈ రోజు మా వైజాగ్ లో ఇంతమంది మంచి నాయకుల్ని జగన్మోహన్ రెడ్డి గారు మాకు అందించినందుకు, వాళ్ళు మాకు ఇచ్చినటువంటి హామీల ద్వారా ఇదే వైసీపీ పార్టీలో మేము ఉండి జగన్మోహన్ రెడ్డి గారికి మా ద్వారా, మా యొక్క కార్యకర్తల ద్వారా, మా కార్పొరేటర్లు అందరికీ కూడా, అలాగే మా సమన్వయకర్తలు అందరూ కూడా కలిసిమెలిసి ఉండి మరి వైసీపీ నెక్స్ట్ రాబోయేటువంటి రోజుల్లో అత్యున్నతమైన స్థానాన్ని వైసీపీ జెండా మళ్ళీ ఎగరేసి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ఉన్నతమైనటువంటి మరి అవకాశాన్ని మా వైజాగ్ లో చాటు చెప్పుకుంటామని ఈ యొక్క సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ రోజు మా ఇన్ఛార్జ్ అయినటువంటి కురసాల కన్నబాబు గారు ఒక మాట అన్నారు, నేను మీలాంటి నాయకుడినే, మీ పక్కనే మీతో పాటు కలిసి తిరిగి ఆ స్థానం నుంచే వచ్చాను అనే మాట మాకు వైసీపీలో మరికొంత ఉత్సాహాన్ని కలిగించింది. ఈ ఉత్సాహంతో ఇదే పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉంటామని మా కార్పొరేటర్లు అందరూ కూడా ఒకే మాట మీద ఉండి మేయర్ స్థానాన్ని మేము దక్కించుకుంటామని, ఉన్నటువంటి మేయర్ స్థానాన్ని కాపాడుకుంటామని ఈ యొక్క సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మా పార్టీలోకి వచ్చేయండి, మీకు గౌరవం ఉంటుంది, మీకు కావాల్సినంత పదవులు ఇస్తాము అని ఇప్పుడే కాదు, పార్టీ టీడీపీ పార్టీ అధికారం వచ్చిన కానించి మాకు కాల్స్ రావడం, మాతో ఫోన్ లో మాట్లాడడం జరుగుతుంది. అలాగే జనసేన పార్టీ నుంచి కూడా రావడం జరిగింది. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా మాలాంటి మహిళలకు ఒక స్కూల్లో చెప్తున్నటువంటి టీచర్లో ఉన్నటువంటి మాకు రాజకీయంగా బయట ప్రపంచాన్ని మాకు జగన్మోహన్ రెడ్డి గారు చూపించారు. అతని అడుగుజాడల్లో వైసీపీ ప్రభుత్వంలో అదే పార్టీలో మేము ఉంటామని ఈ యొక్క సభముఖంగా తెలియజేసుకుంటున్నాము. ఏదైనా సరే పార్టీ మారేది లేదు. కాకపోతే అది పాలవ్యాపారం. పార్టీ ఏదైనా అవకాశం లేకపోతే ఇంకా 2 ఆవులు కొనుక్కొని బతుకుతాం తప్ప పార్టీ